గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీది పోలవరం అనుకుంటాను. అవునండి. సో అక్కడ స్లాంగ్ అక్కడ నేను పుట్టి పెరిగాను గానీ ఎక్కువ ఇయర్స్ లేను. ఓకే. చదువుకున్నది అంతా విజయవాడ, హైదరాబాదే. ఉమ్. కానీ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా! ఎలా పట్టుకోగలిగారు ఆ గోదావరి స్లాంగ్? అంటే ఇప్పుడు మా మావయ్యలు వాళ్ళందరూ మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట్లాడతారు. నా కొన్ని మాటల్లో కూడా కొంచెం తెలుస్తుంది. ఎక్కడో ఒక చోట కొంచెం ఆ టింజ్ ఉంటుంది తప్ప, ఉమ్. ఇక్కడికొచ్చేసాం కాబట్టి ఉండదు. బట్ వెంటనే కనెక్ట్ అయిపోతాం. మనం విని విని అవును. ఉంటాం కదా! సో, ఈజీ అయిపోయింది. అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళని చాలా బిజీ చేసేది వచ్చేసి సీరియల్స్. సో అంటే వాళ్ళకి సినిమాలు వెండితెర ఎంత ముఖ్యమో బుల్లితెర కూడా అంతే ముఖ్యం. అదే. అండ్ ఇప్పుడు జ్యోతి వర్మ గారు చెప్తున్న సీరియల్స్ ఏంటి? నేను మల్లీలో మల్లీకి చెప్తున్నాను. ఓకే. బ్రహ్మముడిలో కావ్యకి చెప్తున్నాను. ఓకే. ఇల్లు ఇల్లాలు పిల్లలులో ప్రేమకి చెప్తున్నాను. మనసంతా నువ్వేలో సింధుకి చెప్తున్నాను. ఓకే. ఝాన్సీలో ఝాన్సీకి చెప్తున్నాను. అన్ని పెద్ద పెద్ద సీరియల్స్ కదా. అన్ని పెద్ద పెద్ద సీరియల్స్ మెయిన్ లీడ్స్ ఆ. చెప్తున్నాను. సో సీరియల్స్ నుంచి ఒక్క డైలాగ్. బ్రహ్మముడిలో నాకు కావ్యకి చాలా ఈజీగా అయిపోయింది చెప్పడం కూడా. ఓకే. ఆ, దీపికా రంగరాజన్ గారు ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటారు యాక్చువల్లీ. అలా అంతే ఇదిగా మా డియోకి కూడా మంచి పేరు వచ్చింది. నాకు బ్రహ్మముడికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అయితే అందులోంచి ఒక డైలాగ్ చెప్పు. మీరు ఇలాంటి వాళ్ళని తెలియక మిమ్మల్ని చేసుకున్నానులేండి. చేసుకుంటే చేసుకున్నాను కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా మీతో కంటిన్యూ చేయాలి కదా జర్నీ. అంటే డిఫరెన్స్ ఏముంటుంది మేడం? అంటే ఇప్పుడు సినిమాలకు చెప్పేటప్పుడు కానీ సీరియల్స్కి చెప్పేటప్పుడు కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకునే ఆ జాగ్రత్త కానీ డిఫరెన్స్ కానీ ఏముంటుంది? డిఫరెన్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ అంటే మేము 365 డేస్ మాక్సిమం చెప్తూనే ఉంటాం. ఒక సీరియల్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఓకే. మాక్సిమం డే బై డేనో రోజునో వెళ్ళి చెప్పాల్సి వస్తుంది ఎపిసోడ్స్ కి. ఉమ్. వేరేస్ మూవీస్ అంటే లిమిటెడ్ స్పాన్ ఉంటుంది. ఉమ్. ఆ క్యారెక్టరైజేషన్ ఒకసారి చెప్తే అది అయిపోతుంది. ఓకే. ఇందులో మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియో స్విచ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఇది చెప్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే స్టూడియోకి వెళ్ళి వేరే ఇవి చెప్పేస్తా, అంటే వేరే క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తాను. సో వెంటనే స్విచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడ. అంతే స్విచ్చింగ్ అనేది. మేము అలా మైక్ ముందు కూర్చొని మాకు పైలట్ పెట్టగానే వెంటనే స్విచ్ అయిపోతాం ఆటోమేటిక్ గా. అండ్ అంటే నేను ఈ మధ్య కాలంలో ఎవరినైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఇంటర్వ్యూ చేస్తే చాలా క్లారిటీగా దాని మీద ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి అనుకున్నాను. ఒక విషయం ఉంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవికి నేనే డబ్బింగ్ చెప్పానని చెప్పి ఒక అబ్బాయి వాయిస్ బాగా వైరల్ చేశారు. అవునండి. యాక్చువల్గా ట్రాక్ వేరు, ఫైనల్ డబ్బింగ్ వేరు. అసలు ఆ ఇంటర్వ్యూ మీరు చూసారా దాన్ని? నేను ఆ క్లిప్స్ ఏదో చూసాను. నేను ఫర్దర్ గా చూడలేదు. క్లిప్స్ ఏవో సో చూసాను. ఆ అబ్బాయి చెప్పింది ట్రాకే కదా. ట్రాక్ కూడా చెప్పు ఉండరండి. గర్ల్స్ కి మెయిన్ గా లైక్ ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఫీమేల్సే చెప్తారు. అట్లా చాలా తక్కువ జరుగుతుంది కానీ ట్రాక్స్ కూడా అలా చెప్పించరు. సో మొత్తం ఫాల్స్. మొత్తం ఫాల్సే. ఇలాంటప్పుడు మీకు డబ్బింగ్ యూనియన్ నుంచి ఎవరన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ, ఎందుకంటే సాయి పల్లవ్ గారు అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్. కొన్ని లక్షల మంది ఆమెను ఫాలో అవుతుంటారు, అభిమానిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఆమెకి నేను వాయిస్ చెప్పానని చెప్పి ఒక అబ్బాయి వచ్చి చెప్తే ఆమె పైన ట్రోల్స్ జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు డబ్బింగ్ యూనియన్ ఉంది, అక్కడి నుంచి ఒకరు వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఎందుకు జరగలేదు? రేపు ఇంకొక ఆర్టిస్ట్కి ఇలాంటి నష్టమే జరగవచ్చు. మన తెలుగు ఆర్టిస్ట్కే జరగచ్చు. వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం ఉండొచ్చు. ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా నిజానికి చాలా పెద్ద విషయమే. ఒక ఆర్టిస్ట్ మనోభావాలకు సంబంధించిన విషయం. సో ఇలాంటి విషయాల్లో డబ్బింగ్ యూనియన్ ఎందుకు కామ్గా ఉంటుంది? లేదండి, మనం క్లారిటీ ఇవ్వాల్సిన పని లేదని అనుకున్నారేమో మేబీ. ఐ థింక్ సో. ఎందుకంటే అది నిజం కాదు. ఇప్పుడు ట్రాక్స్ మేము కూడా చెప్తాం. మేము ఫైనల్ గా చెప్తాము, ట్రాక్స్ చెప్తాము, అలా అని కాదు కానీ మరి అసలు అబ్బాయిలతో ఎలా చెప్పిస్తారండి అమ్మాయిలకి? ఇప్పుడు నేను వెళ్ళి రవిశంకర్ గారికి డబ్బింగ్ చెప్తే అది ఎంత కామెడీగా ఉంటుంది అసలు. అంతే కదా. ఇప్పుడు మేల్ ఆర్టిస్టులకి ఫీమేల్స్ తో ఎలా చెప్పించరు, ఫీమేల్ ఆర్టిస్టులు కూడా మేల్స్ తో చెప్పించరు. ఎందుకంటే చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ట్రాక్ ఎనీబడి కెన్ సే. అంటే వాళ్ళకి దగ్గరగా కొంచెం మనం చెప్పడానికి ట్రై చేస్తాం. వేరే సాయి పల్లవి గారు అంటే డే 1 నుంచి ఆవిడే చెప్పుకున్నారు. ఆవిడకి ఎవరు వేరే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరు చెప్పలేదు. నాకు తెలిసి ట్రాక్ కూడా ఎవరు చెప్పు ఉండరు. ఆవిడకి ఆవిడే ఓన్ గా చెప్పుకుని ఉంటారు. కానీ ఇది మరి ఎందుకు ఏమో నాకు కూడా తెలియదు. మీ దాకా వచ్చింది కదా. నేను చూసాను, ఆ క్లిప్పింగ్స్ చూసాను కానీ అంతే. డబ్బింగ్ యూనియన్ వచ్చి ఏమి అలా లైక్ చెప్పదంటే. ఓకే.
అండ్ జ్యోతి వర్మ గారు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ట్రావెలింగ్ ఉంది. చాలా సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. ఇక్కడ మీకు డబ్బింగ్ యూనిట్‌లో గాని, లేకుంటే మీకు సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టుల్లో గాని ఒక మంచి స్నేహాలు ఉండొచ్చు. బట్ ఆర్టిస్టుల్లో మీకు క్లోజ్ అంటే మీకు ఒక కష్టం వస్తే ఫోన్ చేసుకొని చెప్పుకోగలగడమో, లేకుంటే ఒక సలహా తీసుకోవడమో, అలాంటి ఒక క్లోజ్ ఆర్టిస్టులు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? డబ్బింగ్ ఆర్టిస్ట్‌లా మీరనేది? యాక్టింగ్ ఆర్టిస్టులు. యాక్టింగ్ 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 ఆర్టిస్ట్‌లు అంటే లైక్ మేము కొంతమందితో మాట్లాడతాం. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే గాని లైక్ నేను ఎక్కువ పెద్ద ఇది చేయను. హ్మ్. వేరస్ మూవీ ఆర్టిస్ట్‌లు అయితే ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఓకే. సీరియల్ ఆర్టిస్ట్‌లు అయితే నాతో మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు బ్రహ్మముడి కావ్య లైక్ దీపికా రంగరాజన్ గారు అవును. 'త్రినయని'లో చేశారు. హ్మ్. మన ఆషిక పదుకోన్ వీళ్ళందరూ కాల్ చేస్తారు. లైక్ మీరే చెప్పాలి. లైక్ వాళ్ళేమైనా యాడ్స్ చేసినా కూడా నాకే చెప్తారు. హ్మ్. నాకు జ్యోతి చెప్తున్నారు. జ్యోతితో చెప్పించండి. వాళ్ళు సింక్ అయిపోయారు. జ్యోతి వాయిస్ అయితే నాకు ఇదిగా కరెక్ట్‌గా ఉంటుంది. తను చెప్తది. మనం మళ్ళీ చూసుకోక్కర్లేదు అన్నట్టు. ఆ ర్యాపో ఒక నలుగురు, ఐదుగురితో ఉందండి. అండ్ ఇన్నేళ్ల కెరీర్‌లో మీకు మీ మీ వర్క్‌ను గుర్తించి, మీ పర్సనల్‌గా మీ దగ్గరికొచ్చి, భలే చెప్పావబ్బా! చాలా థాంక్ యూ. ఇలాంటి ఒక మిమ్మల్ని విష్ చేసిన ఆర్టిస్ట్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? చేశావని, చెప్పావని మన 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు కదండీ! హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారి డైరెక్షన్‌లో 'ధోని' అనే ఒక మూవీ చెప్పారు అవును. రాధికా ఆప్టే గారికి. హ్మ్. అంతా ఇక్కడే వర్క్ జరిగింది. సార్ అంతా చూసారు. చెన్నైలో కూడా అంటే మిక్సింగ్ అంతా చెన్నైలో జరిగిందట. అక్కడి నుంచి ఫోన్ చేసి జ్యోతి నంబర్ లేదు. హ్మ్. మీరు చెప్పండి జ్యోతికి నేను చెప్పానని ఇక్కడ హ్మ్. చాలా మంచి అప్లాజ్ వచ్చింది జ్యోతి వాయిస్‌కి. హ్మ్. చాలా చాలా చెప్పింది క్యారెక్టరైజేషన్ అని. అది సౌండ్ ఇంజినీర్ శ్రీనివాస్ గారు చెప్పారన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అక్కడ అనుకుంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అవును. అంతే గదా! కానీ స్పెషల్‌గా గుర్తుపెట్టుకొని మరీ కాల్ చేసి చెప్పారు. అంటే 'ప్రకాష్ రాజ్' గారు అనంగానే బయట రకరకాల టాక్స్ వినిపిస్తా ఉంటాయి ఆయన చుట్టూ. ఎప్పుడు ఆయన చుట్టూ కాంట్రోవర్సీలు నడవడం హ్మ్. గాని, లేకుంటే ఆయన క్యారెక్టరైజేషన్ మీద కామెంట్స్ గాని ఇట్లా నడుస్తూ ఉంటాయి. సో, మీకు ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి. 'ఇంటింటి రామాయణం' కూడా డైరెక్ట్ చేశారు. నేను దానికి కూడా మళ్ళీ ప్రియమణి గారికి డబ్బింగ్ చెప్పాను. హ్మ్. చాలా కంఫర్ట్ అండి. అసలు ఏమంటారు చెప్పగలుగుతారా 6 తర్వాత మీరు కాదు అనుకుంటే మీరు కంఫర్ట్ లేకపోతే టుమారో వి కెన్ ఓకే. కంటిన్యూ ఇట్ నో ప్రాబ్లమ్. అంటే ఒక ఆర్టిస్ట్‌కే ఆర్టిస్ట్ బాధలు అర్థం అవుతాయి అంటారు అవును. కదా! అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆహ్, ఇప్పుడు నన్ను అడగాల్సిన అవసరం లేదు. లేదమ్మా ఒక 1 అవర్ మనం చెప్పేద్దాం ఫినిష్ అయిపోతుంది అని అంటే ఓకే సార్ అంటాం గానీ, లేదు సార్ ఇప్పుడు నేను చెప్పలేను అని అనలేం కదా! అంతే. మనం. అంతే. కానీ ఆయన ఆ కంఫర్ట్ చెప్పగలుగుతావా? ఆహ్, ఓకే అనుకుంటేనే చెప్దాము. లేకపోతే మనం వి కెన్ కంటిన్యూ టుమారో అని. హ్మ్. ఆహ్, చాలా అంటే చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఇంకా ఏవి ఉన్నాయో తెలీదు గానీ, మనతో ఎలా ఉన్నారు అన్నదే అంతే మనకి గదా! ఇంపార్టెంట్ మనకదే కదా! ముఖ్యం. సో, అందరు ఆర్టిస్ట్‌లకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. వెరీ గుడ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. అండ్ ఒక సీరియస్ క్వెషన్ అండి. యాహ్! సో, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు చాలా ఉధృతంగా ఉద్యమం నడిచింది. చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఓపెన్ అయ్యారు. మన దగ్గర కూడా ఆ సమస్యలు బయటపడ్డాయి. ఇన్నేళ్ల మీ కెరియర్‌లో అలాంటి ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడన్నా ఎదురవ్వడం గాని, లేకుంటే అలాంటి మనుషుల్ని ఫేస్ చేసి ఉండాల్సి వచ్చిన ఆ రోజు గాని ఏదన్నా ఉందా? లేదండి. బై గాడ్స్ గ్రేస్ అలాంటిదైతే డబ్బింగ్‌లో లేదు. ఓకే. మరి నా వరకు అయితే ఎప్పుడూ రాలేదు. హ్మ్. నేనెప్పుడు వెళ్ళాను, కంఫర్ట్‌గా వర్క్ చేసుకున్నాను, వచ్చేసాను గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నా వరకు ఎప్పుడు రాలేదు. ఓకే. సో, డబ్బింగ్‌లో గూడా ఎక్కడ ఇట్లాంటి ఒక సమస్యలైతే లేవు. లేదండి. హ్మ్. చాలా మంచి వైట్ కాలర్ జాబ్ అంటారు గదా! అట్లా సూపర్. చాలా మంచి ప్రొఫెషన్. అందరూ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారా అని అంటారు కదా! హ్మ్. కొంతమంది బిహేవియర్‌ని బట్టి వాళ్ళు కూడా మేబీ చేస్తారేమో నాకు తెలీదు గానీ, బట్ చాలా చాలా జోవియల్‌గా చాలా మంచిగా ఉంటుంది. చాలా రెస్పెక్టెడ్ వర్క్. అండ్ 'ఫ్యామిలీ మ్యాన్' ఆ వెబ్ సీరీసు చూడని వాళ్ళంటూ ఉండరేమో నాకు తెలిసి. అంత పెద్ద హిట్ అయింది. సో, అందులో ప్రియమణి గారికి మీరు డబ్ చెప్పారు. అవును. సో, ఒక్క డైలాగ్ అక్కడి నుంచి. సుచి తన పేరు అవును. దాంట్లో. శ్రీ అని మన శ్రీ ఎన్ని సార్లు చెప్పాలి? నువ్వు అబద్ధం చెప్పొద్దు అన్నాను. ఆతర్‌కి నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? నేను అంటే మీరు క్యారెక్టర్‌లోకెళ్ళినప్పుడల్లా ఎలా అనిపిస్తుందంటే నేను ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నానేమో అనిపిస్తుంది. సడెన్‌గా స్విచ్ అయిపోతున్నారు. సో, ఆ డైలాగ్ చెప్పంగానే మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. నార్మల్ అయిపోతావు.